నమస్కారం. ఓం నమః ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి మహాశివరాత్రితో సమానమని పండితులు చెబుతూ ఉంటారు. అందుకే ఈ రోజు సముద్ర, నదీ స్నానాలకు భక్తులు పోటెత్తుతారు. అనంతరం ఆలయాలకు వెళ్ళి అమ్మ, అయ్యవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో భాగంగా 365 వత్తులతో దీపారాధన చేస్తారు. ఇక ఈ రోజు కేదారేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక నోములు సైతం భక్తి శ్రద్ధలతో నోచుకుంటారు. ఈ రోజు ఈ పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలను భక్తులు అందుకుంటారు. అయితే ఈ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అసలు ఈరోజు ఏం చేయాలంటే, కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి పరమశివుడు, మహావిష్ణువు, శ్రీలక్ష్మిని పూజించాలి. నదిలో దీపాలను దానం చేస్తే మంచిది. అలా కుదరదనుకుంటే ఆలయంలోనైనా దీపాన్ని దానం చేయాలి. విష్ణు సహస్రనామాలతో పాటు లలితా సహస్రనామాలు సైతం పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్పిస్తే విశేష ఫలితాలు పొందొచ్చు. కార్తీక పౌర్ణమి వేళ గోదానం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకోవచ్చు. బెల్లం, దుస్తులను పేదలకు దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది. ఇలా మాత్రం చేయకండి. కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో చీకటి ఉండకుండా చూసుకోవాలి. ఈ రోజు మద్యం, మాంసాహారం ముట్టుకోకూడదు. ఇంటికి వచ్చిన పేదలు, నిస్సహాయకులను ఖాళీ చేతులతో పంపించకూడదు. పెద్దవారిని అవమానించడం కానీ, వారిని బాధ పెట్టడం కానీ, అసభ్యకరంగా మాట్లాడటం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇక ఈ పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన రోజని అంటారు. అలాంటి ఈ కార్తీక పౌర్ణమి వేళ భక్తులంతా 365 వత్తులతో శివాలయంలో దీపారాధన చేస్తారు. ఇలా దీపం వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందంటారు. అంటే ఏడాదికి 365 రోజులు ఒక్కో రోజుకు ఒక్కో వత్తిగా పరిగణిస్తారు. ఈ దీపాలను అరటి దోసలో పెట్టి నదులు, దేవాలయాల్లోని కోనేటిలో వదులుతారు. ఈ పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందంటారు. ఈ 365 వత్తులను ఇంటి ముందు తులసి కోట వద్ద వెలిగిస్తే సర్వదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలని భక్తులకు పండితులు సూచిస్తున్నారు. అది కూడా 108 సార్లు పఠించాలని స్పష్టం చేస్తున్నారు. అలా చేయడం వల్ల రోగాలు దరి చేరవని పేర్కొంటారు. వివాహమైన యువతులు ఇలా దీపాలు వెలిగించడం వల్ల వారి కుటుంబానికి మంగళకరమని విశ్వసిస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో జ్వాలా తోరణం వెలిగిస్తారు. ఈ తోరణం కింద నుంచి వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక పాల సముద్రంలో పుట్టిన విషాన్ని పరమేశ్వరుడు మింగిన తరువాత వేడిని తట్టుకోలేకపోతాడు. ఆ వేడిని తగ్గించమంటూ అగ్నిదేవుణ్ణి పార్వతీదేవి వేడుకుంటుంది. దాంతో తన సహజ స్వభావాన్ని అగ్ని కొంతమేర తగ్గిస్తాడు. అందుకు అగ్నికి పార్వతీదేవి కృతజ్ఞతలు తెలుపుతుంది. అందులో భాగంగా కార్తీక పౌర్ణమి రోజు పార్వతీదేవి జ్వాలా తోరణం కడుతుంది. ఆ తోరణం కింద నుంచి భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. నాటి నుంచి కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో జ్వాలా తోరణాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ రోజు శివాలయాల్లో జ్వాలా తోరణం చూసిన వారికి మరో జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. జ్వాలా తోరణం కాల్చిన తర్వాత మిగిలిన బూడిదను నుదుటిన పెట్టుకుంటే భూత, ప్రేత, పిశాచాల పీడ ఉండదని చెబుతారు. పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కాంతివంతంగా కనిపిస్తాడు. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు శరీరం మీద పడితే నరాలు, కళ్ళకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక ఏడాదిలో మిగిలిన పౌర్ణమిల కంటే చంద్రుడు మరింత కాంతివంతంగా ఉంటాడు ఈ రోజు. ఈ నేపథ్యంలో ఈ రోజు 5 నిమిషాల పాటు చంద్రుడి కాంతి శరీరంపై పడేలా భక్తులు చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం దీపారాధన చేస్తారు. ఈ సందర్భంగా దైవానికి చలిమిడిని ప్రసాదంగా పెడతారు. ఈ చలిమిడి స్త్రీలలోని గర్భాశయానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది అంటారు. పౌర్ణమి రోజుల్లో అమ్మవారి దేవాలయాలు కిటకిటలాడుతాయి. అయితే కార్తీక పౌర్ణమి రోజుల్లో అమ్మవారి ఆలయాలతో పాటు శివాలయాలు, వైష్ణవాలయాలు భక్తులతో
నిండిపోతాయి. ఇక తెల్లవారుజాముని నది సముద్ర స్నానాలు ఆచరించి భక్తులు దేవాలయాలకి చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇక సాయంత్రం వేళల్లో దేవాలయాల్లో 365 భక్తులతో దీపారాధన చేస్తారు. అనంతరం ఇంటికి చేరుకొని భోజనం చేస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పురాణాన్ని భక్తులు పారాయణం చేస్తారు. మరికొందరు ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. కార్తీక నోములు సైతం ఆచరిస్తారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.